నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యల గురించి మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు. ఈ సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా డాక్టర్ గారిని అడిగి సలహాలు సూచనలు పొందొచ్చు. నమస్తే డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సాధారణంగా ఇంతకుముందు ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ జనరేషన్లో మేబీ బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే స్లీపింగ్ హ్యాబిట్స్ కావచ్చు, ఈ సమస్యలు పర్టికులర్గా పైల్స్ కానీ, ఫిషెస్ కానీ, ఫిస్టులా కానీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అసలు ప్రధాన కారణాలు ఏంటి ఈ సమస్యలు రావడానికి? యాక్చువల్గా పైల్స్, ఫిస్టులా అనేది 3 గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. సో కామన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అండ్ కోమార్బిడ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ కొన్ని ఉంటాయి. సో ఇందాక మీరు చెప్పినట్టుగా కామన్ ఫ్యాక్టర్స్ అంటే కనుక ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ దట్ విల్ బి రెగ్యులర్లీ ఉన్న, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ డైట్ అది రెగ్యులర్గా ఉన్న, ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, ఎట్ ద సేమ్ టైం స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇవి ఇన్ జనరల్ మనం కామన్ ఫ్యాక్టర్స్గా మనం గమనిస్తుంటాం. లైఫ్ స్టైల్ ప్యాటర్న్ కనుక తీసుకుంటే కొంతమంది క్రానిక్ స్మోకింగ్ కానీ, క్రానిక్ డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్ ఉండే వల్ల వాటిలో ఎక్కువగా ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్తో పాటు కాజిటివ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి తోడు ఎనీ కండిషన్ లీడింగ్ టు ద కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం అయితే ఎలాంటి కండిషన్స్ దారి తీస్తాయో అలాంటి కండిషన్స్ వల్ల మనకు పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా వస్తాయి. మలబద్ధకం దారిసే కండిషన్ ఏంది? సెడెంటరీ యాక్టివిటీ, ఒబెసిటీ అండ్ థైరాయిడ్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉండడం వల్ల కానీ, కొన్ని రకాల కాలేయ సంబంధిత వ్యాధులు అంటే లివర్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా, హై కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా, ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల కానీ, హెపటైటిస్ లాంటి డిజార్డర్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే రికరింగ్ అటాక్ ఆఫ్ ఫీవర్స్ అని టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఫ్రీక్వెంట్ కొంతమందికి 3 monthsకి ఒకసారి, ఇయర్లీ వన్స్ రిపీటెడ్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం వల్ల కూడా మనకు ఓవరాల్గా ప్రాపర్గా డైజెషన్ అవ్వడానికి ప్రొడక్షన్ అయ్యే ఎంజైమ్స్ అనేది లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెన్ లివర్ ఈజ్ అండర్ స్ట్రెస్ ఇలాంటి సమస్య బ్లోటింగ్ రావడం, కడుపులో మంట రావడం, దెన్ ఇట్ మే లీడ్స్ టు కాన్స్టిపేషన్. సో వీటికి తోడు కొన్ని రకాలైన అదర్ డిజార్డర్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే ఐబిఎస్ లాంటి కండిషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ కాజిటివ్ ఫ్యాక్టర్ మనకి ఏమీ ఉండదు, ఓన్లీ స్ట్రెస్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, మనం తీసుకునే ఆహారం అనేది ఆన్ టైం ప్రాపర్ డైజెషన్ కాకపోవడం, సో ఏదర్ బవల్ మూమెంట్ స్లోగా అవ్వడం, స్లగ్గిష్ అవ్వడం వల్ల మనకు కాన్స్టిపేషన్ గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి డిజార్డర్స్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి హైపర్ టెన్షన్ ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. వీటన్నిటికి తోడుగా కూడా మనకు పీచు పదార్థాలు తీసుకోలేని ప్రాబ్లంతో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, సో కొంతమంది చాలామంది రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేస్తారు, దానివల్ల బ్లోటింగ్, అబ్డామిన్ కానీ, కడుపులో మంట కానీ వస్తూ ఉంటుంది. అది రెగ్యులర్గా అలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల, అండ్ దానికి తోడు కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు. సో చాలామందికి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్ వల్ల కానీ, కొన్ని రకాల ఫిట్స్ లాంటి డిజార్డర్స్ వల్ల కానీ ఎక్కువ యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఇలాంటి యాంటీ డిప్రెసెంట్స్ మోర్ దెన్ ఫ్యూ వీక్స్ కనుక వాడితే బబుల్ మూమెంట్ స్లో అయిపోయి ఎట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, ఇది క్రానికల్లీ ఉండడం వల్ల కూడా సో మనకి ఇర్రెగ్యులర్గా బబుల్ మూమెంట్స్తో పాటు మలబద్ధకం వచ్చి పైల్స్ రావచ్చు, ఫిజర్ రావచ్చు, ఫిస్టులా రావచ్చు. ఒకటే పేషెంట్లో 3 ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రికరెంట్ ఫిస్టులా రావడానికి రీజన్ మనకి డయాబెటీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్ అండ్ మెడిసిన్ ఇండ్యూస్డ్, ఇవన్నీ కూడా మనకు తరచుగా కామన్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రావడానికి. అయితే ఈ 3 సమస్యలకి ఉన్నటువంటి లక్షణాల్లో వీటి మధ్య ఏమైనా తేడాలు ఉండే అవకాశం ఉందా డాక్టర్? డెఫినెట్లీ అండి. సో కాజ్ మాత్రం అన్నిటికీ సిమిలర్గా ఉన్నా కూడా, సో మనకు కొంతమందికి పైల్స్ రూపంలో బయటపడుతుంది ఆ ప్రాబ్లం, కొంతమంది ఫిషర్ కానీ, కొంత ఫిస్టులా రూపంలో వస్తాయి. సో పైల్స్ ఏ విధంగా కనుక్కుంటారంటే, యాక్చువల్గా కాన్స్టిపేషన్ ఉండడం వల్ల, డిహైడ్రేషన్ కండిషన్ అవ్వడం వల్ల కానీ, కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దే విల్ ప్రెషర్ వైల్ గోయింగ్ టు డెఫెకేషన్. సో ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే రెక్టమ్ వీన్స్ అనేది బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ రెక్టల్ వీన్స్ బల్జ్ కంటిన్యూ అవ్వడం వల్ల కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ వల్ల పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్, అంటే అప్పుడు పెయిన్ ఉండదు, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో భయం వల్లనో దేని వల్లనో వాళ్ళు దే వోంట్ నెగ్లెక్ట్ చేయడం వల్లనో, సిగ్గు వల్ల కానీ వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు దే వోంట్ కన్సిడర్ ద డాక్టర్. సో ఇదే విధంగా నెక్స్ట్ స్టేజ్ కంటిన్యూ అయిందనుకోని కొద్దిపాటి దురద రావడంతో పాటు సెకండ్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఎన్లార్జ్డ్ వీన్ అనేది మనకు మోషన్తో పాటు బయటకు రావడం, లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళలో. సో వెన్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఈ స్టార్టెడ్, బ్లీడింగ్ పర్ రెక్టమ్ తగ్గి పెయిన్ఫుల్ డెఫెకేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చింగ్ కానీ, సివియర్గా పెయిన్ రావడం అనేది మనం గమనిస్తుంటాం, అండ్ ఆఫ్ పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఇంకా స్టిల్ వాళ్ళు కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక థర్డ్ స్టేజ్ మే ఎంటర్. సో ఈ పైల్ అనేది బయటనే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసి ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా సింగిల్ పైల్ నుంచి 2, 3 మల్టిపుల్ గ్రేప్ లెగ్ బంచ్ లాగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దే కాన్ సిట్ ఫర్ ఏ వైల్, ఎందుకంటే ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్ అవ్వడం వల్ల కూర్చోలేని పరిస్థితి, రైడ్ చేయలేని పరిస్థితి, డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేని పరిస్థితి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తోడు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అండ్ పెయిన్ఫుల్ డెఫెకేషన్ వల్ల ఏమవుతుంది, రక్తహీనత గురయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో ఇలాంటి సమస్యలు మనకు పైల్స్లో గుర్తించే ఛాన్సెస్ ఉంటాయి.
వేరాస్ ఫిజర్ కనుక తీసుకుంటే అంటే రెక్టంలో మనకు రా సర్ఫేస్ నథింగ్ బట్ వూండ్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రీక్ లాగా వూండ్ ఏర్పడి మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ స్ట్రీక్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సపరేట్గా బ్లడ్ పడకపోవచ్చు బట్ బ్లడ్ స్ట్రీక్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దానికి సివియర్గా బర్నింగ్ పెయిన్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ డెఫికేషన్ కంపేర్ కనుక చూస్తే కనుక పెయిన్ ఈజ్ సివియర్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్ ఉన్న వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మోషన్ వెళ్ళడానికి వాళ్ళు చాలా భయపడే ఛాన్సెస్ ఉంటాయి. బర్నింగ్ పెయిన్, ప్రిక్కింగ్ సెన్సేషన్ ఉంటాయి. కొన్ని గంటల తరబడి కొంతమందికి 1 hour చెప్తారు, కొంత 2 hours చెప్తారు, కొంతమందికి భయం అవుతుందండి అని చెప్పి కొంత 24/7 ఆ పెయిన్ పర్సిస్టింగ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో దే కాంట్ టాలరేట్ దట్ పెయిన్. అలాంటి సమస్యలు మనకు ఫిజర్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాం. అండ్ బర్నింగ్, ప్రికింగ్ లైక్ సెన్సేషన్, స్ప్లింటర్ లైక్ సెన్సేషన్ మనం ఎక్కువగా మనం ఫిజర్లో గమనిస్తూ ఉంటాం. సో వన్ మోర్ వెరైటీ ఫిస్టులా ఇన్ యానో అంటూ ఉంటాం. ఇది పెరియానల్ యాప్సెస్, మనకు యానల్ సర్ఫేస్ రీజియన్లో మనకు యాప్సెస్ చీముగడ్డలాగా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో పెయిన్ తక్కువ ఉంటుంది బట్ యాప్సెస్ ఫార్మేషన్ అయిపోయి చీము గారే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడీ పస్ డిశ్చార్జ్ ఆర్ ఓన్లీ పస్ డిశ్చార్జ్, ఫీవర్ విత్ చిల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ పాత్వేలో మనకి ఇంటర్నల్గా ఈ పస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఏమైనా ఫీవర్ విత్ చిల్స్ రావడం, ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళలో పస్ డిశ్చార్జ్ కంటిన్యూగా అయిపోయి దే కాన్ సిట్ ఫర్ ఏ వైల్తో పాటు రేటెడ్ యాక్టివ్ చేయలేదు, ఎందుకంటే కంటిన్యూస్ పస్ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది. ఇది మల్టిపుల్ పొజిషన్లో ఉండొచ్చు. కొంతమంది 9 o'clock పొజిషన్, 6 o'clock పొజిషన్, 8 o'clock పొజిషన్, 10 o'clock పొజిషన్, ఈ విధంగా ఒకటే పేషెంట్లో 2-3 ఫిస్టులాస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటే ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే. సో ఇంటర్నల్ ట్రాక్ అనేది కంప్లీట్గా అయిపోయి పస్ డిశ్చార్జ్ కంటిన్యూగా రావడం అనేది గమనిస్తుంటాం. సో ఒక పైల్స్, ఫిజర్, ఫిస్టులు అవి డిఫరెన్స్ అయినా కూడా ఏ ఒక్కదాన్ని మనకు ప్రాబ్లమ్ని ప్రాపర్గా రెక్టిఫై చేయకుండా ఒకటే పేషెంట్లో 2 more ప్రాబ్లమ్స్ యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దే విల్ గో హ్యాండ్ టు హ్యాండ్. ఎందుకంటే మూడింటికి కాజిటివ్ ఫ్యాక్టరీస్ కాన్స్టిపేషన్, బౌల్ మూమెంట్స్ అబ్నార్మల్గా ఉండడం, సెడెంటరీ యాక్టివిటీ అన్ని కాజెస్ సేమ్ కాబట్టి సో ఒకదాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే కంపల్సరీ వేరే ప్రాబ్లం కూడా యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిసీజ్ కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది క్రానిసిటీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. బేసిక్గా ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీరు అన్నట్టు సిగ్గుతో చెప్పుకోవడానికి భయపడి చాలా మందికి చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంకా చాలా తక్కువ. సో ఇంటి వైద్యం ఎక్కువ చేసేసుకుంటూ ఉంటారు, లేదన్నా దొరికిన క్రీమ్స్ రాసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి చేయడం వల్ల ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే సో ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనగానే దట్ ఈజ్ ఓన్లీ డ్యూ టు పైల్స్ అనే కాకపోవచ్చు, వేరే అదర్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో మనం ఇంటి వైద్యం కానీ ఏది కానీ టెంపరీ వరకే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు కంప్లీట్ సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వెన్ యూఆర్ సేఫర్ హ్యాండ్స్ మనకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నార్మల్గా చిట్కాలు పాటిస్తే ఓన్లీ పెయిన్ రిలీఫ్, బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఒక డేస్ వరకే రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేర్ యాజ్ పెథాలజీ ఇట్ షుడ్ కమ్ టు ద నార్మల్ అన్లెస్ అంటిల్ మనకు పెథాలజీ రివర్స్ అయ్యేంత వరకు ఆ ప్రాబ్లం రెక్టిఫై కాదు. సో ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ కావచ్చు, కాజ్ మేబీ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు బ్లీడింగ్ పర్ రెక్టమ్కి రెక్టల్ అల్సర్స్ వల్ల కూడా మనకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సరస్ కండిషన్ల వల్ల కూడా మనకు బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిపేషన్కి ఒకటే పేషెంట్ 2 రీజన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలానే భయపడి సర్జరీకి వెళ్ళమని చెప్పట్లేదు, బట్ ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని వాట్ ఈస్ అ ప్రాపర్ డయాగ్నోసిస్, దాని ప్రకారం మనం ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి మెడికేషన్ కనుక వాడితే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుంటే, సొంత వైద్య రిక్వైర్మెంట్ లేకుంటే పెథాలజీ టోటల్గా రివర్స్ చేయొచ్చు. సో మన కొల్నోస్కోపీ లాంటిది కానీ, రెక్టల్స్కోపీ కానీ అండ్ సేమ్ టైం ఫిస్లోగ్రామ్ కానీ చేయిస్తే ప్రాబ్లం తగ్గట్టు దాని ప్రకారం మనకు ట్రీట్మెంట్ డయాగ్నోస్ చేసి వెదర్ పర్టికులర్ ప్రాబ్లం ఇంటర్నల్ పైల్స్ అయినా, లేకపోతే రెక్టల్ అల్సర్సా, లేకపోతే అల్సరేటివ్ కొలైటిస్ ఏమైనా యాడ్ ఆన్ అయ్యిందా, లేకపోతే ఐబిఎస్ లాంటి డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా. అండ్ ఎట్ ద సేమ్ టైం పాస్ట్ హిస్టరీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎలాంటి మెడికేషన్ మీద ఉన్నారు, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఎనీ అదర్ థైరాయిడ్ డిజార్డర్స్ లాంటి ఏమైనా ఉన్నాయి, అవి కూడా కంట్రోల్గా ఉన్నాయా లేవా, అండ్ బీపీ లాంటి కండిషన్స్ ఉన్నాయా, డయాబెటిక్ లాంటి కండిషన్స్ ఉన్నాయా, అవి కూడా కంట్రోల్గా ఉన్నాయా లేవా. ఇది ఓన్లీ మనం టెంపరీ దీనికి మాత్రం ప్రాబ్లంకి వేస్తే మాత్రం ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వీ నీడ్ టు కంట్రోల్. అది కూడా మనకు అలాంటి కండిషన్స్ కనుక కంట్రోల్ అయితేనే మనకి ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా భయపడకుండా, మొహమాటం లేకుండా, ఎందుకంటే దీస్ ఆర్ కామన్ ఫ్యాక్టర్స్ నవ్ డేస్ ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో కానీ, మనకున్న షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్ ఇంటెక్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోకపోవడం కానీ, మనకున్న హ్యాబిట్స్ వల్ల కానీ చాలామందికి 10 out of 8 కేసెస్కి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ గమనిస్తున్నాం. సో చాలామందికి ఎర్లీ స్టేజ్ ఆఫ్ గ్యాసెస్ ఫార్మేషన్ వస్తూ ఉంటారు. సో బ్లోటింగ్ అబ్డమిన్ వస్తూ ఉంటారు, ఎసిడిటీ క్రానిక్ వస్తుంటారు, అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కనుక మనం ప్రాపర్ ట్రీట్ చేయకుండా ఏముందులే ఒమిప్రజోల్, యాంటాసిడ్, ప్యాంటాసిడ్ వేసుకుంటాం అయిపోతుంది అనుకుంటే అక్కడున్న ఫ్లోరా టోటల్గా డ్యామేజ్ అయిపోయి ఇట్ మే లీడ్స్ టు కాన్స్టిపేషన్ క్రానికల్లీ అయిపోయి ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఎనీ లివర్ ఇష్యూస్ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోస్ చేసుకొని దానికి ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అలా అని భయపడొద్దు, అట్లా అని నెగ్లెక్ట్ చేయొద్దు. సో వాట్ కనుక్కొని కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి కండిషన్స్ రాకుండా చేసుకోవచ్చు. వస్తే కూడా
సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ సమస్య ఏ స్టేజ్లో ఉన్నా సరే హోమియోలో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసే విధానం ఉందా డాక్టర్? ఎస్ అండి, చాలా మంది భయపడి కొంతమంది సర్జరీ చేయించుకుని కూడా వస్తుంటారు. కొంతమంది వితౌట్ సర్జరీ అంటే భయపడి వచ్చే కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు పైల్సే తీసుకుందాం, మనకు చాలామంది ఇంటర్నల్ పైల్స్కి కానీ సెకండ్ గ్రేడ్ పైల్స్ కానీ అసలు దానికి సర్జరీ రిక్వైర్మెంటే ఉండదు. సో యాజ్ ఆఫ్ డిజీజ్ ప్రకారం కూడా సో అలాంటి కండిషన్లో మనకి ఇచ్చే మెడికేషన్ ఏంటి ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నిటికీ రీజన్ కాన్స్టిపేషన్ కాబట్టి బౌల్ మూవ్మెంట్ నార్మల్గా చేసే మెడికేషన్, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలితో పాటు సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఇమ్మీడియట్గా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రెక్టమ్ వీన్స్ ఎంగార్జ్మెంట్ కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంప్లీట్గా రివర్సిబుల్ అయినప్పుడు మన రికరింగ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉండే అవకాశం ఉండవు. వేరే థర్డ్ గ్రేడ్ కనుక ఉంటే ఎక్స్టర్నల్ పైల్లో ఏమవుతుంది అంటే సో మనకి ఆల్మోస్ట్ స్కిన్ అనేది ట్యాగ్ లాగా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ విల్ గో కంప్లీట్లీ ఇన్సైడ్ కాబట్టి దేర్ వోంట్ మే ట్రిగ్గర్ బల్జింగ్ కానీ, వాపు కానీ, పెయిన్ కానీ, దురద కానీ, బ్లీడింగ్ పర్ రెక్టమ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఉండకుండా చేస్తాం కాబట్టి సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్ ఆల్సో ఇట్ మే రికర్ అగైన్ ఈవెన్ సర్జరీ చేసినా కూడా. సో అలాంటి కండిషన్లో మనకు రూట్ నుంచి కరెక్షన్ చేస్తాం కాబట్టి పెయిన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే హోమియోపతి అనగానే స్లోగా చేస్తుంది కదా, నాకు సివియర్గా పెయిన్ ఉంది కదా, ఇన్ని రోజులు పడుతుందో నెలలు పడుతుందో అనుకుంటారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిపేషన్ కానీ, ఫిజర్ ఇన్ యానో కానీ అలాంటి కేసెస్లో పెయిన్ రిలీఫ్ మీకు తొందరగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియారిటీ ఆఫ్ పెయిన్ నుంచి 100% పెయిన్ నుంచి 80, 90, 60, 40 అట్లా తగ్గుతూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వూండ్ హీలింగ్కి టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ రికరెంట్ లేకుండా ఉండడానికి మళ్ళీ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మళ్ళీ కొలనోస్కోపీ చేయించే టోటల్గా హీల్ అయితే మాత్రం మీకు ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటే అది లివర్ ఇష్యూ ఉందా, ఎంజైమాటిక్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉందా, అల్సర్ ఉందా, గ్యాసెస్ ఫార్మేషన్ ఉందా, ఓన్లీ కాన్స్టిపేషన్ ఉందా, ఐబిఎస్ లాంటి కేసెస్ ఉన్నాయా, అలాంటి కేసెస్లో కూడా మనకు స్టీరాయిడ్ లాంటి యూసేజ్ లేకుండానే లైఫ్ లాంగ్ మెడికేషన్ లేకుండానే కంప్లీట్గా హీల్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా ఆల్సో చాలామంది రిపీటెడ్లీ ఎవ్రీ సీజనల్లీ వచ్చి సర్జరీ చేయించుకొని వస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ కూడా సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే రిపిటేషన్ అవసరం లేకుండా మెడిసిన్ పెథాలజీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యాబ్సెస్ అనేది ఇంటర్నల్ ప్యాథవే అనేది కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, దురద తగ్గిపోయి ఫీవర్ విత్ చిల్ లాంటి ఏమైనా కండిషన్స్ ఉన్న కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇంటర్నల్ ప్యాథవే క్లోజ్ అవుతుంది కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ ఫర్దర్ ఫార్మేషన్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్పింక్టర్లో ఫిస్టులా ఉన్నాడు చాలా ప్రాబ్లం. అలాంటి కేసెస్లో సర్జరీ చేసిన ఏమవుతుందంటే స్పింక్టర్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్వాలంటరీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇన్వాలంటరీ మోషన్స్ అవుతున్నాయండి సర్జరీ చేయించుకున్న కన్నా కేసెస్ కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అవసరం లేకుండానే వెన్ పెథాలజీ ఈజ్ అండర్ కంట్రోల్ మెడిసిన్తో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ డేస్ ఇన్ వీక్స్లో ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మనకు కంప్లీట్గా సొల్యూషన్ పొందొచ్చు. సో ఈ 3 రీజన్స్లో కూడా మనకు ఎనీ అడ్వాన్స్ స్టేజ్లో ఇప్పుడు ఫిస్టులా ఒకటే కాకపోవచ్చు, 2-3 ఉండే కేసెస్ కూడా ఉంటాయి. టైం విల్ డిఫర్, బట్ ప్రాబ్లం మాత్రం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ సర్జరీ. ఒక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, కవిత మేడం ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. హలో డాక్టర్ గారు నమస్తే. సార్ నమస్తే, సత్యనారాయణ గారు చెప్పండి. మాకు ఫిస్టులా ఉందా సార్? ఫిస్టులా అన్నారు, డాక్టర్ కాడికి పోతే మందులు రాసి ఆపరేషన్ చేయాలంటే చేపియలేదు నేను. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య మీకు? 2 months అయిందండి. 2 months అయిందా? వయసు ఎంత సార్ మీకు? 60 అండి. ఓకే, మరి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, స్టార్ట్ చేస్తున్నారా? ఇదివరకు వాళ్ళు అవి రాసిరండి, రాసే వాడితే కొన్న తగ్గుతలేదు, కొత్త మంట దొడ్డికి మోషన్ పోయినప్పుడు మంట వస్తుందండి. ఓకే, సో మీరు వాటర్ కొంచెం ఎక్కువ తీసుకు మెడిసిన్ కనుక వాడతాను. ఎన్నో ఏ పొజిషన్లో ఉందన్నారు? మల్టిపుల్ మోషన్ ఫ్రీ రాదండి నాకు, 10-15 years అయింది. సో ఈ కాన్స్టిపేషన్కి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ మీకు ఫిస్టులా కూడా నాన్ సర్జికల్ హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. మీకు ఫస్ట్ థింగ్ మోషన్ ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బర్నింగ్ సెన్సేషన్ మంట అంటున్నారు కదా, అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ డిశ్చార్జ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ ఉంటే ఇట్ విల్ టేక్ టైం, బట్ సింగిల్ ఆర్ 1 or 2 ఫిస్టులాస్ ఉంటే మాత్రం తొందరగానే హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ ట్రాక్ట్ హీల్ అయిపోయింది అనుకోండి, మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీటెడ్ కాకుండా కూడా చూసుకోవచ్చు. బట్ మీ విషయంలో 60 years ఏజ్ అయినా 10 years నుంచి హిస్టరీ ఆఫ్ క్రానిక్ కాన్స్టిపేషన్ అంటున్నారు. మనం అది రెక్టిఫై చేస్తే కనుక డెఫినెట్లీ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీ కాన్స్టిపేషన్ ఇప్పుడు ఏజ్ పరంగా 10 years హిస్టరీ ఉంది, దానికి మెడికేషన్ వాడకుండా మీరు సర్జరీ చేయించినప్పుడు ఇట్ విల్ రిపీట్ అగైన్, అప్పుడైనా మళ్ళీ మందులు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా ఇప్పుడు మీకు బౌల్ మూమెంట్స్ నార్మల్గా చేస్తూ మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో, మనకు దాని మీద కూడా మెడికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోయి పెథాలజీ రివర్స్ అవుతుంది కాబట్టి సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. మీరు ఒకసారి రిపోర్ట్స్ ఆల్రెడీ రీసెంట్ చెక్ చేయించుకున్నాను అన్నారు కదా, ఆ రిపోర్ట్స్ ఒకసారి తీయించుకొని నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. సో ఎంతకాలం వల్ల ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేయాలంటే హోమియోపతి రిస్ట్రిక్షన్ ఆఫ్ డైట్ ఏం లేదు,
మీకున్న ప్రాబ్లంకి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రికాషన్ చెప్పడం అనేది జరుగుతుంది, మెడిసిన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్, సాధారణంగా ఈ సమస్యలతో బాధపడే వారికి ఈ సమస్యల వల్ల ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉందా అసలు? ఓకే, యాక్చువల్గా మనకి దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే సో డే టు డే యాక్టివిటీస్ మనం చేసుకోలేని పరిస్థితి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కన్సర్న్ మేజర్ ఉండే ఛాన్సెస్ ఉండే. సివియర్గా పెయిన్, అన్బేరబుల్ పెయిన్ వల్ల కూడా రోజువారీ యాక్టివిటీ చేయలేరు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు మనకి పైల్స్ కనుక వస్తే రక్తహీనత ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ లాస్ ఎక్కువడం వల్ల, అనీమిక్ అవ్వడం వల్ల హెడేక్స్ రావడం, సో దీనివల్ల కనుక్కోకుండా సివియర్ హెడేక్ రావడం, మౌత్ అల్సర్స్ రావడం, ఇలాంటి కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ నెగ్లెక్ట్ కనుక చేసేది ఇదే కాకుండా ఇంకో ప్రాబ్లం ఫిషర్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఫిస్ట్లో అయితే కనుక ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ కనుక అటాచ్మెంట్ అయిపోయి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లెక్స్ ఫిస్లాస్ ఏర్పడితే చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దే కాంట్ స్లీప్, దే కాంట్ సిట్, దే కాంట్ మూవ్ అన్న కండిషన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సర్జరీ కూడా వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామా ఎవ్రీ టైం రిపీట్ చేయించాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ మనకు క్యాన్సర్ ఈజ్ నాన్ కామన్ కండిషన్, బట్ అవుట్ ఆఫ్ 10,000 కేసెస్లో 1 or 2 కేసెస్ నవడేస్ కామన్ అయిపోయినాయి. మనకి ఇలాంటి కండిషన్స్ కనుక నెగ్లెక్ట్ చేసి ప్రాబ్లం ఇలాంటి లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో వీటన్నిటితో మనకు ఐబిఎస్ లాంటి కండిషన్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఫర్దర్ అల్సైటిక్ కొలైటిస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫర్దర్గా లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో కంఫర్ట్ జోన్ అనేది లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకి కంప్లీట్గా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఏ పర్ఫార్మర్గా పర్ఫామ్ చేయలేకపోవడం, వర్క్ ప్లేస్లో కానీ హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ దే కాన్ డూ ప్రాపర్లీ, అలాంటి సమస్యలు రావడం, ఇండైరెక్ట్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ మనము ఎక్కువ గమనిస్తుంటామండి ఇలాంటి కేసెస్లో. అసలు ఈ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి నార్మల్గా అసలు ఎంత టైం పట్టచ్చు డాక్టర్ వారికి? ఓకే, యాక్చువల్గా స్టేజ్ పరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పైల్స్ కనుక అనుకోండి, ఇంటర్నల్ పైల్స్ కొన్ని మంత్స్లోనే మనకు టోటల్గా హీల్ అయిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మల్టిపుల్ రిపీటెడ్ అయిపోయి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉండి తీసుకొని అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అండ్ కంట్రోల్ లేవండి, బీపీ ఉందండి, కంట్రోల్ ఉండట్లేదు అంటే వీ నీడ్ టు కంట్రోల్ దట్ వన్ ఆల్సో. అండ్ డయాబెటీస్ ఉందండి, అది కూడా అన్కంట్రోల్ అని కంట్రోల్ చేయాలి. అలాంటి కండిషన్స్ ఇట్ విల్ టేక్ టైం, 6 months to 8 months కానీ 9 months కానీ 1 year కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ వేరే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉంటే కోమార్బిడ్ కండిషన్ లేకుంటే అలా డ్యూరేషన్లోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెయిన్ రిలీఫ్ కానీ బ్లీడింగ్ పరెక్టం కానీ డేస్లోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవడానికి లివర్ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రాబ్లం రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి కండిషన్ ఇన్ని మంత్స్ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్ట్లా అనుకోండి, సో నెంబర్ ఆఫ్ డెప్త్ ఇన్ సెంటీమీటర్స్ ఎంత ఉంది, ఎంత ఇన్ఫెక్షన్ ఉంది, మల్టిపుల్ సింగిల్ ఉండే పొజిషన్, అది ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ ప్లేస్లో ఉందా అన్నదాని కండిషన్ బట్టి 12 months కావచ్చు, కొంతమందికి 18 months కూడా పచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్ హీల్ అవ్వడానికి నాన్ సర్జికల్. బట్ పెయిన్ రిలీఫ్ ఉంటూ ఫస్ట్ డిశ్చార్జ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫీవర్ విత్ చిల్స్ లాంటి కండిషన్స్ లేకుండా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ పెడతాం కాబట్టి, సో షుగర్ కంట్రోల్ అలాంటి రిపీటెడ్ ఫిస్లాస్లో మనకు డయాబెటీస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ కాబట్టి అది కూడా కంట్రోలింగ్ అయ్యే మెడికేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో హీలింగ్ అలాంగ్ విత్ కంట్రోలింగ్ అవుతో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సొల్యూషన్ విధానం ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం 12 months, 9 months ఆర్ 18 months డ్యూరేషన్లో కంప్లీట్గా కేసు నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మెడికేషన్ హీల్ అయింది కదని కాకుండా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు మెయింటైన్. హ్యాబిట్స్ ఏమైనా అనుకోండి, క్రానిక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వీ హ్యావ్ టు కంట్రోల్ దట్, అదర్వైజ్ ఇట్ మే రిపీట్ అగైన్. ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, పీచు పదార్థం డైట్ తీసుకోవడం, వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఇలాంటి మెయింటైన్ చేయడం వల్ల ఏమో తొందరగా హీల్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా మనం చూసుకోవచ్చండి. అయితే కొంతమందిలో ఒకసారి సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్తూ ఉంటారు కదా డాక్టర్, అలా ఈ ట్రీట్మెంట్ అంటే హోమియోలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అసలు? సో వెరీ రేర్, అదే చెప్పాను. సో మనకి రూట్ కాజ్ కనుక కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉండే హోమియో చికిత్స వల్ల. సర్జరీస్ ఎండ్ ప్రోడక్ట్ మనం రిమూవల్. ఇప్పుడు పైల్స్ అనుకోండి, సర్జరీ వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్ని వాళ్ళు దే విల్ రిమూవ్, బట్ ఇంటర్నల్ కాజరీ ఫ్యాక్టర్ కాన్స్టిపేషన్ కానీ బవల్ మూమెంట్ కానీ ఎలాంటి కోమార్బిడ్ కండిషన్స్ కానీ కంట్రోల్ చేయరు కాబట్టి వితిన్ 3 months కానీ 6 months కానీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే ఫిజర్ ఆల్సో ఫిస్టులా ఆల్సో వితిన్ 6 months కానీ 9 monthsలో కానీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ హోమియో ప్రిస్క్రిప్షన్లు ఏంటంటే మన దగ్గర ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ జీసీఎస్ మెథడ్లు ఏంటి అంటే కంపల్సరీ మనకి మెడికేషన్ వల్ల డైజెషన్ ప్రాబ్లం కరెక్షన్ అవడంతో పాటు కోమార్బిడ్ కండిషన్లో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ రెక్టిఫై అయిపోవడంతో పాటు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పైల్స్ కూడా నార్మల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ సర్జరీ. మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు వెరీ రేర్, అన్లెస్ అంటే మళ్ళీ స్మోకింగ్ కనుక అలవాటు చేస్తే అలాంటి కండిషన్, డయాబెటిక్ లేని డయాబెటిక్ ఏమైనా వస్తే, బీపీలో బీపీ ఏమైనా అటాక్ అయితే
అలాంటి కండిషన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటే హెల్దీ హ్యాబిట్స్ ఉన్నంత వరకు ఎలాంటి కండిషన్ రిపీట్ కావు. ఈవెన్ ఫిజర్ అయినా అంతే, ఫిస్టులా అయినా అంతే. ఇప్పుడు ఫిస్టులాకి రిపీటెడ్ ఉందంటే డయాబెటీస్ పెథాలజీస్ రూల్ అవుట్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అది కంట్రోల్ చేసుకొని కరెక్షన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండొచ్చు. సో మనకు మోర్ దెన్ 90 to 95% అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవడంతో పాటు సొల్యూషన్ విధానంలో ఉంటుంది హోమియో ప్రిస్క్రిప్షన్ వల్ల. జీసీఎస్ మెథడ్లో ఫ్రమ్ రూట్ నుంచి మన క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి సో డ్యూరేషన్ మే డిఫర్. కొంతమంది 6 months ఆ విధంగా ఉంటుంది, కానీ పెథాలజీ రివర్స్ అవ్వడానికి కానీ ఒకసారి హీల్ అయిపోయిందంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. కొన్ని ప్రికాషన్స్ ఫ్యూచర్లో తీసుకుంటే అది కూడా మనకు డే 1 itself చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి కండిషన్స్ కనుక ప్రికాషన్ తీసుకుంటే రిపీట్ అయ్యే అవకాశాలు వెరీ రేర్ అండి, వెరీ లెస్ అండి. అసలు ఫుడ్ హ్యాబిట్స్లో కానీ లేకపోతే డైలీ రొటీన్లో కానీ ఎటువంటి చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ సమస్యలు అసలు రాకుండా జాగ్రత్త పడచ్చు డాక్టర్? యాక్చువల్గా మనకు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్లో మన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్లో మనకు ఆన్ టైం ఫుడ్ తీసుకోకపోవడం అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం అండ్ ఎనీ కండిషన్ లీడింగ్ టు ద డీహైడ్రేషన్. ఇప్పుడు మనం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల ప్రాపర్ డైజెషన్ కాకపోవడం వల్ల బౌల్ మూమెంట్స్ ప్రాపర్గా ఉండకుండా బ్లోటింగ్, అబ్డామిన్, గ్యాస్ట్రిక్ ఫార్మేషన్ కానీ కాన్స్టిపేషన్ రావడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ మనకు అవాయిడ్ చేయాలి అంటే అంటే ఫుడ్, స్లీప్ ప్యాటర్న్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ స్పైసీ మసాలా ఫుడ్ కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్. ఎట్ ద సేమ్ టైం మనకు నాన్ వెజ్ లాంటి ఐటమ్ కొద్దిగా తగ్గించుకోవాలి, ఆల్కహాల్ ఐటమ్ తగ్గించి, ఎందుకంటే ఇండైరెక్ట్గా మనకు లివర్ మీద ప్రెజర్ చేసే కండిషన్స్ వీ నీడ్ టు కంట్రోల్. సో వాటర్ తాగమన్నారు కదా అని చెప్పి ఫుడ్ మధ్యలోనే వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోకూడదు. మనకు ప్రాపర్గా చూ చేసి హరీబరీగా ఫుడ్ తినకుండా ఆన్ టైం తినడంతో పాటు తిన్న తర్వాత 15 to 20 minutes తర్వాత మనం వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. అప్పుడే మీకు కంప్లీట్ డైజెషన్ అయిపోయి సో నార్మల్గా యాసిడ్ ప్రొడక్షన్ అయిపోయి డైజెషన్ కంప్లీట్గా అయిపోయి బ్లోటింగ్ అనేది ఉండదు, కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండే అవకాశం ఉంటాయి. ఏదైతే పీచు పదార్థాలు, లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. సో లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే రెఫ్రెష్ అవ్వడం వల్ల ప్రాపర్ డైజెషన్ నార్మల్గా అవడంతో పాటు బవల్ మూమెంట్స్ నార్మల్గా అవడంతో పాటు ఎనర్జీ లెవెల్ కూడా ఎక్కువ టైం మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు కాన్స్టిపేషన్ లేకుండా చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో స్లీప్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ప్రాపర్ 6 to 8 hours ఈజ్ మ్యాక్సిమం కన్సర్న్ ఫర్ ద స్లీప్. సో అలాంటి టైమింగ్స్ కనుక మెయింటైన్ చేస్తే మనకు డైజెషన్ ప్రాపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బాడీకి గట్కి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి ప్రాపర్ డైజెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లీప్, ఆన్ టైమ్ డైట్ అండ్ వాటర్ ఇంటేక్ అండ్ స్పైసీ మసాలా ప్రాపర్గా తీసుకుంటే, స్పైసీ మసాలా అవాయిడ్ చేసి నాన్ వెజ్ కనుక అవాయిడ్ చేస్తే సో మ్యాక్సిమం ఈ ప్రాపర్ ఇనీషియల్ స్టేజ్లోనే వితౌట్ మెడికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి ఇవి నెగ్లెక్ట్ చేసుకోకపోవడం వల్ల మెడిసిన్ రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ ఈ డైట్ కనుక మెడిసిన్ కనుక యాడ్ ఆన్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఒక్కసారి నార్మల్గా చాలా మందిలో ఉన్న నమ్మకం ఏంటంటే డాక్టర్, అది మిత్ కావచ్చు, ఫిస్ట్లా వచ్చింది అని అంటే కనుక ఈ సమస్య ఇంకా జీవితాంతం ఎదుర్కోవాల్సిందే, జీవితాంతం ఉంటుంది అనేది చాలా మంది అంటూ ఉంటారు. సో అసలు అందులో నిజం ఎంత ఉంది? లేదండి, ఫిస్టులా వస్తే మనకి ఇంటర్నల్ ట్రాక్ట్ డెప్త్ కనుక ప్రాపర్గా కనుక ట్రీట్ చేస్తే, అందుకే మళ్ళీ ఫిస్టులోగ్రామ్ చేయిస్తాం. సో ఇనీషియల్గా అయితే ఎంత డెప్త్ ఉందో అది చేయడంతో పాటు సో పస్ డిశ్చార్జ్ తగ్గిపోయి ఈవెన్ రైనింగ్ నార్మల్గా అయిపోయి పస్ నార్మల్గా అయిపోయి ఫీవర్ విచిల్స్ క్లియర్ అయిపోయినా మెడికేషన్ ఎందుకు వాడిస్తాం? ఆ పాత్వే అనేది టోటల్గా క్లోజ్ అవ్వడానికి. అది ఒకసారి హీల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు వెరీ రేర్ అండి. సో అందుకని చూజింగ్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటుంది. ఈవెన్ సర్జరీ అనుకోండి, ఛాన్సెస్ ఈజ్ దేర్. ఒకసారి ఫామ్ అయిన ఫిస్ట్లోనే కాదు, ఫిజర్ కానీ పైల్స్ కానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరేజ్ మనకు కరెక్ట్గా ప్రాపర్ ట్రీట్ చేసే సిస్టమ్ మెడికేషన్ నథింగ్ బట్ హోమియో ప్రిస్క్రిప్షన్తో అలాంటి ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. బట్ ప్రికాషన్ తీసుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రిపీట్ కాదు, టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయండి. అసలు ఇలాంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అసలు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది డాక్టర్? ఇప్పుడు వరకు చాలా మందిని ట్రీట్ చేసి ఉంటారు. ఎస్ యాక్చువల్లీ చాలామంది భయంతో కొంత డిలేగా వచ్చే ఛాన్సెస్, కొంతమంది ఎర్లీ స్టేజ్ నవేడేస్ అవేర్నెస్ పెరిగి ఎర్లీ స్టేజెస్లో వస్తున్నారు. లివర్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి కండిషన్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ లాంటి కండిషన్లో కూడా, ఐబిఎస్ లాంటి డిజార్డర్స్ వంటికి కూడా, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, గ్రోత్స్ ఉన్నా కానీ, పైల్స్ కానీ, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ సెకండ్ గ్రేడ్ అండ్ ఫిజర్ ఫిస్టులాస్. సో అండ్ కోమార్బిడ్ కండిషన్స్ అసోసియేట్ ఉండి కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్ వాడుతూ సో ప్రాబ్లం క్రానికల్లీ అయిన తర్వాత కూడా కేసెస్ వస్తూ ఉంటాయి. ఇన్ని ప్రికాషన్ తీసుకున్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయండి, కంట్రోల్ అవ్వట్లేదు అని. సో అలాంటి కండిషన్లో చెప్పేది అంటే ప్రికాషన్స్ ఆఫ్ డైట్ తీసుకుంటూ కనుక మన మెడికేషన్ కనుక వాడితే ప్రాబ్లం రిపీట్ కాకుండా కంట్రోల్ అవ్వడంతో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కేసెస్లో మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే, ఈవెన్ సర్జరీ లేని వాళ్ళకి కంప్లీట్ సొల్యూషన్, సర్జరీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా ఉన్న కేసెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకి 8 or 9 కేసెస్ నథింగ్ బట్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ డ్యూరేషన్ అండ్ డిసైడ్ చేసేది ఏంటంటే వాళ్ళకున్న క్రానిసిటీని బట్టి, వాళ్ళకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్స్ బట్టి, వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెయిన్లో కానీ, బ్లీడింగ్ పర్ రెక్టంలో కానీ కొన్ని అవర్స్లోనే మనకు తేడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయండి. ఎలాంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు, హోమియోపతిస్లో అని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎర్లీ స్టేజెస్లో వస్తే తొందరగా రికవర్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి.
రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. ఈ 3 సమస్యలకి సంబంధించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో డాక్టర్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.